వైఎస్ షర్మిల ఇంటికెళ్ళి భారీ షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ వైఎస్ షర్మిల ఇంటికి వెళ్లి భారీగా షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయం కోసమే ఇప్పుడు వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ తెలుగుదేశంతో మన జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా భాగమయ్యారు. పవన్ కళ్యాణ్‌తో పాటు బీజేపీ కూడా ఉంది. అయితే తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ మద్దతు కూడా ఉంటే యునానిమస్‌గా తెలుగుదేశం పార్టీ అవకాశం విజయం సాధిస్తుంది. 1, 2 సీట్లతో సర్దుపెట్టుకునే బదులు తెలుగుదేశం గెలిస్తే అది మంచి అవకాశమే కదా! జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాలనుకున్నటువంటి మీకు ఇప్పుడు ఇంతకంటే మంచి అవకాశం దొరుకుతుందా అంటూ చెప్తున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని గెలిపించాల్సినటువంటి బాధ్యతగా జూనియర్ ఎన్టీఆర్ వెళ్లి వైఎస్ షర్మిల ఇంటికి వెళ్లి కలిసినట్టుగా అయితే తెలుస్తోంది. వైఎస్ షర్మిల ఇంటికి వెళ్లడంతో ఎన్టీఆర్‌ని చూసినటువంటి షర్మిల అలాగే బ్రదర్ అనిల్ ఈ ఇద్దరిని స్వయంగా ఆహ్వానించినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఈ విషయం కూడా ఎంతో వైరల్‌గా మారుతోంది. సో తారక్ ఇప్పుడు ఒక పక్క సినిమాల్లో బిజీగా ఉండగా రాజకీయాల్లో ప్రచారం చేయడానికి కూడా ఆయన రావచ్చు అనే అంశం కూడా వినపడుతోంది. అందుకే తెలుగుదేశం పార్టీ బాధ్యతలను భుజాన వేసుకొని ఓ పక్క చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ జనసేనతో కలిసి మరి తెలుగుదేశం పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్ స్వయంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు కోసం షర్మిల గారిని కలిశారట. ఎందుకంటే ఏపీ సీసీ అధ్యక్షురాలిగా కాంగ్రెస్ తరపున ఉన్నారు ఇప్పుడు వైఎస్ షర్మిల. జగన్ మీద పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ వెళ్లి మరి ఆ పోరాటాన్ని తెలుగుదేశంతో కలిపితే ఇంకా మంచి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవచ్చని, సీట్ల సర్దుబాటు గురించి మరి ఖచ్చితంగా చంద్రబాబు కూడా మీతో మాట్లాడతారని ఒప్పించే ప్రయత్నం చేశారట. ఎన్టీఆర్ అంటే అభిమానం ఉన్న షర్మిల ఆయనతో మరి త్వరలోనే కలుస్తానని చెప్పినట్టుగా తెలుస్తోంది.